లాస్ట్ ఇయర్ వరకు దాదాపు అంటే చాలా వర్క్స్ శాంక్షన్ అయినాయి, చాలా వర్క్ స్టార్ట్ అయినాయి, కొన్ని వర్క్స్ స్టార్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు పుష్కరం దృష్టిలో పెట్టుకొని మనకి ఇంజనీరింగ్ తరఫున బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అది ఫుల్ఫిల్ చేయడం, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా బ్యూటిఫికేషన్ వర్క్స్ కూడా మొదలు పెట్టడం, రెండు కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. సో అవర్ టార్గెట్ ఫర్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఆర్ అరౌండ్ 65 to 70 crore ఫర్ దిస్ ఇయర్. సో అంతవరకు మేము క్యాపిటల్ వర్క్స్ అదేవిధంగా మెయింటెనెన్స్ కూడా కాకుండా ప్లాన్ చేస్తున్నాము. దాంతో మరి ముఖ్యంగా రోడ్స్ వర్క్స్ కాకుండా డ్రైన్ వర్క్స్, స్టార్మ్ వాటర్ డ్రైన్స్ కానీ, మేజర్ డ్రైన్స్ కానీ, మీడియం డ్రైన్స్ కానీ, దానికి క్యాపిటల్ వర్క్స్. డ్రైన్స్ కాకుండా కూడా మనకి పార్క్ బ్యూటిఫికేషన్స్ కూడా, సో దాదాపు 35 పార్క్స్ మేము ఐడెంటిఫై చేసాము. అది కూడా ప్యాకేజెస్లో. దాంతో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాకింగ్ ట్రాక్ కానీ, బౌండరీ వర్క్స్ కానీ, అదేవిధంగా మనకి ఉన్న స్ట్రీట్ లైటింగ్ కానీ, స్ట్రీట్ లైటింగ్తో సహా డ్రింకింగ్ వాటర్ సప్లై కానీ అన్నిటికీ కూడా మేము బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ సర్వీసెస్లో ప్లాన్ చేస్తున్నాము. మనకి కొన్ని ఇనిషియేటివ్ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఒక గ్రీన్ మున్సిపల్ బాండ్స్ మేము గవర్నమెంట్కి పంపించాము. గవర్నమెంట్ నుంచి కూడా అప్రూవల్కి వచ్చేస్తుంది. సో దాదాపు 45 కోట్లు గ్రీన్ బాండ్స్లో మొదలుపెట్టి దాంట్లో సోలార్ పార్క్ డెవలప్ చేయడం, అదేవిధంగా మనకి మిగతా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ కూడా ఒక ఇన్స్టాగ్రామ్ ద్వారా అనౌన్స్ చేయడం జరిగింది. సో కాకినాడ రాజమండ్రి మధ్యలో దానికి కూడా ఒక రూపురేఖ తయారు చేసి వర్క్స్ స్టార్ట్ చేయడం, ఇవన్నీ కూడా దాంట్లో ప్రపోజ్ చేయడం జరిగింది. రీసెంట్గా మీరు అందరికీ తెలుసు, పెట్రోల్ బంక్ కూడా ఒకటి ఓపెన్ చేశాము. సో అట్లాంటివి ఇంకా పీపీపీ మోడ్లో కొన్ని ప్రాజెక్ట్స్ అనుకున్నాము. ఆ పీపీపీ మోడ్లో ఉన్న ప్రాజెక్ట్స్ కూడా మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. దాంట్లో ప్రైవేట్ డెవలపర్స్ వస్తారు, వీళ్ళు డెవలప్ చేస్తారు, మాకు కూడా రెగ్యులర్ రెవెన్యూ వస్తాయి, మా సిటిజన్స్కి కూడా రెగ్యులర్గా సర్వీసెస్ వస్తుంది. అదేవిధంగా పబ్లిక్ హెల్త్కి వచ్చేసరికి మాకు ఈ ఉన్న 50 రోజులు చాలా ఉన్న ఒక 1 or 2 months చాలా ఇంపార్టెంట్. దాంతో మరీ ముఖ్యంగా మీ అందరి నుంచి మాకు చాలా సహకారం కావాల్సి ఉంటాయి. సో వీఆర్ గోయింగ్ ఫర్ స్వచ్ఛతా సర్వేక్షణ్ 2025. సో SS 2025కి ఇప్పుడు మేబీ ఈ నెలాఖరులో సెంట్రల్ టీమ్ కూడా ఇక్కడ విజిట్ చేయడం జరుగుతుంది. సో పబ్లిక్ హెల్త్ వింగ్ కూడా ఇప్పుడు మిగతా అన్ని వింగ్స్ కూడా పబ్లిక్ హెల్త్లో అలైన్మెంట్ చేస్తూ దాంట్లో ఎక్కడైనా మనకి పబ్లిక్ టాయిలెట్స్ కానీ, కమ్యూనిటీ టాయిలెట్స్ కానీ క్లీన్ చేయడం, వాళ్ళకి మెయింటెనెన్స్ చూసుకోవడం, స్ట్రీట్ స్వీపింగ్ బాగా చేయించడం, అదేవిధంగా మనకి ఏవైతే వల్నరబుల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, వేస్ట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అది అన్ని కూడా క్లీన్ మెయింటైన్ చేయడం, డ్రైన్స్ కూడా చాలా బాగా క్లీన్ మెయింటైన్ చేయడం, ఫ్లోటింగ్ డ్రైన్స్ తీయడం, డ్రైన్స్కి రిపేర్స్ చేయించడం, అదేవిధంగా మనకి ఇంటింటికి వెళ్ళి అక్కడ నుంచి డోర్ స్టెప్ కలెక్షన్, వేస్ట్ కలెక్షన్ ఏ విధంగా జరుగుతుంది, సెగ్రిగేషన్ ఏ విధంగా జరుగుతుంది, దానికి కూడా ఒక ప్రాపర్ ప్లానింగ్ చేయడం. దాంట్లో ఉన్న అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్, వెహికల్ రిపేర్స్, వెహికల్ అవైలబిలిటీ, వర్కర్స్ అవైలబిలిటీ అంతా కూడా మేము రివ్యూ చేస్తున్నాము. సో స్వచ్ఛతా సర్వేక్షణ 2025 వచ్చేసరికి మాకు లాస్ట్ ఇయర్ దాదాపు అంటే ఓవరాల్ కేటగిరీలో 55 ర్యాంక్ వచ్చింది. అదేవిధంగా మన స్పెసిఫిక్ కేటగిరీలో, మన పాపులేషన్ కేటగిరీలో 37 ర్యాంక్ వచ్చింది. సో దిస్ టైమ్ వీఆర్ టార్గెటింగ్ సింగిల్ డిజిట్ ర్యాంక్. సో బిలో 10 ర్యాంక్ మేము మన టౌన్కి, మన సిటీకి అనుకున్నాము. అంటే మీరు బాగా కోఆపరేట్ చేస్తేనే మాత్రమే ఇది పాసిబుల్ ఉంటుంది. ఈ కార్పొరేషన్ ఒక్కటి చేస్తే అవ్వదు. సో సిటిజన్స్ తరఫున, ఇక్కడ ఉన్న అందరి తరఫున మేము ఎక్స్పెక్ట్ చేసిన ఒకటి, మీరు బేసిక్స్ ఎమ్యూనిటీస్ మెయింటైన్, బేసిక్ శానిటేషన్ మెయింటైన్ చేయగలిగితే, ఎక్కడైనా పబ్లిక్ ప్లేసెస్లో మనకి డస్ట్ లేకుండా, వేస్ట్ లేకుండా చూడగలిగితే మాకు సిటీకి గట్టిగా చాలా మంచిగా ర్యాంకింగ్ వస్తుంది. దాంట్లో మేము చాలా కాన్ఫిడెంట్గా వెళ్తున్నాము. సపోర్ట్స్ కానీ, బిల్స్ కానీ, వర్కర్ సపోర్ట్ కానీ, అన్ని కూడా లేబర్ సపోర్ట్ కానీ మేము ఇస్తాము. సో దిస్ ఇస్ అవర్ బేసిక్ టార్గెట్ ఫర్ 2025 కమింగ్ టు ద పబ్లిక్ హెల్త్. టౌన్ ప్లానింగ్కి వచ్చేసరికి లాస్ట్ 2-3 months నుంచి ఎంక్రోచ్మెంట్స్ యాక్టివిటీస్ బాగానే జరుగుతున్నాయి. ఇంకా కొంచెం స్పీడ్గా వెళ్తాము, ఎందుకంటే పుష్కరాలు కూడా వస్తున్నాయి కాబట్టి. టౌన్ ప్లానింగ్ ఎంక్రోచ్మెంట్ కాకుండా ఇప్పుడు స్టార్ట్ చేసిన యాక్టివిటీస్ మనకి వైడనింగ్. సో కొన్ని రోడ్స్ మేము ఐడెంటిఫై చేసాము, దాదాపు 25 స్ట్రెచెస్. ఆ 25 స్ట్రెచెస్కి TDRతో సహా ఏ విధంగా మాడ్యులిటీస్ రెడీ చేయాలి, దానికి ఏ విధంగా ల్యాండ్ ఎక్వేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి, రోడ్ వైడింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి, అది కూడా మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాము. దాంట్లో ఫస్ట్ ఫేజ్లో 4 రోడ్స్ కూడా RDP కూడా శాంక్షన్ అయినాయి. మురంపడి రోడ్, పొరపాడు, గుండెలవారిగడి, అట్లాంటి 4 రోడ్స్కి కూడా RDP కూడా కంప్లీట్ చేసాము. ఇంకా నెక్స్ట్ 2-3 monthsలో రిమైనింగ్
20 రోడ్స్కి కూడా ఆర్టీపీస్కి కూడా మేము ప్లాన్ చేస్తున్నాము, అది కూడా ముందు పెడతాము. అదే కాకుండా కన్జర్వెన్సీ లేన్ డ్రైవ్ ఒకటి స్టార్ట్ చేసాము, ఎస్పెషల్లీ ధనవైపట్టి ఏరియాలో, అదేవిధంగా కొన్ని ఇంకా ఏరియాస్ ఉన్నాయి. కన్జర్వేన్సీ లేన్లో ఎక్కడైనా గవర్నమెంట్ చిన్న సండు ఉన్న చోట్లలో వాళ్ళు గవర్నమెంట్ నుంచి మేము వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. మనకి ఆల్రెడీ జియో ఉంది, ఆ జియో ప్రకారంగా వాళ్ళు మాకు ఫీజు కడతారు, రిజిస్ట్రేషన్ వాల్యూ కడతారు. సో అట్లాంటివి వాళ్ళకి ల్యాండ్ కూడా క్లియర్ అవుతాయి. అట్ ద సేమ్ టైం మనకి కార్పొరేషన్కి కూడా దాదాపు 45 CR మేము రెవెన్యూ ఎక్స్పెక్ట్ చేస్తాము. ఈ నెక్స్ట్ 3 to 4 months అది డ్రైవ్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ సెక్రటరీ గారి ద్వారా చేసిన రివ్యూలో ఈ కన్జర్వేన్సీ లేన్ డ్రైవ్ చాలా బాగా అప్రిషియేట్ చేయడం జరిగింది. అదే మోడల్లా తీసుకొని వాళ్ళు మొత్తం రాష్ట్రంలో కూడా అదే ఇంప్లిమెంట్ చేయమని వాళ్ళ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో టౌన్ ప్లానింగ్ తరఫున కూడా మాకు యాక్టివిటీస్ కూడా బాగానే వస్తున్నాయి. అదేవిధంగా మెప్మా తరఫున కూడా ఒక ONDC ప్లాట్ఫామ్ ఒకటి పెట్టాము, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. సో ఎవరైనా సరే దాంట్లో చిన్న వ్యాపారం ఉద్యోగం వస్తున్న వాళ్ళు, SHGs వాళ్ళు, అదేవిధంగా పెద్ద ట్రేడర్స్ కానీ ఎంటర్ప్రినర్స్ కానీ వాళ్ళకి కూడా ఒక ఆన్లైన్ సేల్ ప్లాట్ఫామ్, ట్రాన్సాక్షన్ ప్లాట్ఫామ్ లాగా మనకి స్టార్ట్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. సో దీని భాగంగా మన కార్పొరేషన్లో కూడా సిటీ లెవెల్స్ కూడా దాదాపు ఇప్పటిదాకా 300+ ప్రొడక్ట్స్ మేము ఐడెంటిఫై చేసాము. 300 ప్రొడక్ట్స్కి అంటే దాంట్లో కొన్ని ఫుడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో, అదేవిధంగా కొన్ని బొమ్మలు అట్లాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఆన్లైన్ వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ చేస్తూ ఆన్లైన్ సేల్ చేయడానికి కూడా ట్రాన్సాక్షన్స్ కూడా స్టార్ట్ చేసాము. సో ఇప్పటిదాకా దాదాపు 5 లక్షల రూపాయలది ట్రాన్సాక్షన్స్ కూడా జరిగింది. అదేవిధంగా దాంతో బిడ్డ యాక్టివిటీస్ PM స్వానిధి కానీ, స్ట్రీట్ వెండర్స్కి మనకి ఐడెంటిఫికేషన్ కానీ, వాళ్ళకి సర్టిఫికేషన్ కానీ అది కూడా ముందుకు పెడుతున్నాము. సో స్ట్రీట్ వెండర్స్కి వచ్చేసరికి ఇప్పుడు ఒకే వైపు వాళ్ళకి ఐడెంటిటీ ఇస్తున్నాము, సర్టిఫికేషన్ చేస్తాము. మరొకరి వైపు వాళ్ళకి ఎక్కడైనా ప్లేస్ ఇక్కడ చూపించాలి, ఎందుకంటే స్ట్రీట్ వెండర్ యాక్ట్ మాకి ఉంది కాబట్టి ప్లేస్ ఇక్కడ చూపించాలి. అక్కడ ప్లేస్ చూపించేసి వాళ్ళకి ఎంక్రోచ్మెంట్ లేకుండా క్లియర్ స్పేస్ డిమార్కెట్ చేస్తూ మాకు రోడ్స్ కూడా క్లియర్గా వస్తాయి. రోడ్ బ్యూటిఫికేషన్ కూడా బాగానే జరుగుతుంది, ట్రాఫిక్కి కూడా ఇబ్బంది లేకుండా మేము ఎన్షూర్ చేయగలుగుతాము. సో అట్లాంటివి యాక్టివిటీస్ కూడా మేము మొదలు పెడుతున్నాము. కార్పొరేషన్ కాకుండా మనకి బయట వేరే డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్లో కూడా చాలా యాక్టివిటీ జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సబ్ స్టేషన్స్, ఎలక్ట్రిసిటీ EPDCL తరఫున సబ్ స్టేషన్స్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో వాళ్ళతో కూడా మేము కోఆర్డినేట్ చేస్తున్నాము. సోలార్ పార్క్ డెవలప్ చేస్తున్నాము. అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరఫున ఘాట్స్కి కూడా ఏ విధంగా క్లీనింగ్ చేయాలి, ఆగ్మెంటేషన్ చేయాలి ప్లాన్ చేస్తాము. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తరఫున పుష్కరంకి ఏ విధంగా ప్లాన్ చేయాలి కోఆర్డినేట్ చేస్తాము. సో మిగతా డిపార్ట్మెంట్స్ కూడా మనకి టైం టు టైం కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది.